ఆ ప్రాంతాలు దేవుని పరిచర్య కొరకు తిరుగుతూ ఉన్నాం. హోసన్నా మినిస్ట్రీలో దేవుడు తన కృపను బట్టి నడిపిస్తూ ఉన్నట్టు ఇటు విశాఖపట్నం జిల్లా దగ్గర నుండి విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం అలా బార్డర్ వరకు హోసన్నా మినిస్ట్రీలో ఎక్కడ వివాహాలైనా ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను. దాని విషయంలో కూడా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఇందాకలే మేము విశాఖపట్నం ఆదిలో ప్రాంతంలో వివాహం చేసుకొని తిరిగింది. మళ్ళీ ఇక్కడ రావడానికి అక్కడ ప్రార్థన మొదలుపెట్టి అక్కడ పాస్టర్ గారికి అప్పగించి ప్రతిరోజు మాకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అనుకోవచ్చు, ఇది లెంట్ ప్రార్థనలు కదండి, వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, మనం ఎందుకు చేసుకోవడం అని చాలామంది నన్ను ప్రశ్నలు వేశారు. కానీ ఒక్క మాట, వాళ్ళు ఎందుకు పెట్టారో మాకు తెలియదు, వాళ్ళు ఎందుకు ఆచరిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇదైతే నాకు చాలా వరకు ఉపయోగపడింది. ఎందుకు ఉపయోగపడింది అంటే, ఈ 40 రోజులు మా పిల్లల్ని కొద్ది బలోపేతం చేయాలని, ఏదేమైనా ఇంటికాడ కూర్చుంటే ఏది రాదు, దేవుడి సన్నిధిలో ఉంటే కనీసం దైవికంగా ఎదుగుతారేమో అనే ఆలోచనతో ఈ 40 రోజులు ఉపవాస పూటలు పెట్టడం జరిగాయి. అందుకని ప్రతిరోజు సుమారు ఒక 50-60 మంది పిల్లలు వచ్చి మందిరంలో కూర్చొని దేవుని స్తుతిస్తారు. ప్రతిరోజు కుటుంబం ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. అందుకని అక్కడ వాళ్ళకి అప్పగించి మళ్ళీ బరువు పనులు మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపాడు. ఈ కుటుంబ ఆశీర్వాద గుడికలు ఫిబ్రవరి మాసంలో మీ మధ్యకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నేనైతే దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ హల్లెలూయా చెప్తాము. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కొద్ది శ్రద్ధగా అటు ఇటు చూడకండి. ఎవరికైనా నిద్ర వస్తే ఇలా చెయ్యెత్తితే 500 ఇస్తాను. నా మాట కొద్దిగా జాగ్రత్తగా విన్నాను. ఎవరికైనా నిద్ర వస్తే ఇలా చేయి చూపించండి చాలు, మాట్లాడక్కర్లేదు. అందుకని ఓ పక్క జోబీలో 500 వేసుకొని వచ్చాను. ఎవరైనా చెయ్యెత్తుతారేమో. ఒక ఆవిడ ఎలాగే చెయ్యెత్తేసింది. నేను అన్నాను, అమ్మ ఏ అమ్మాయి ఎందుకు చెయ్యెత్తావు అన్నాను. అంటే నిద్ర వచ్చిందండి అన్న. నిద్ర వచ్చినట్టు చెయ్యెత్తుతాడా అన్నాను. నా మాటలు మీకు అర్థమైందిగా. నిద్రపోయినట్టు చెయ్యెత్తుతాడా ఎత్తాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇవిడ నిద్ర పోలేదు. అలాగే మంచిది. దేవుని యొక్క వాక్యం, నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ వేద భాగమైనటువంటి బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 24 మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం చదువమ్మా. అబ్రహాము అమ్మా బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును, అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. అందరూ హల్లెలూయా చెప్పాలి. గమనించండి, ఈరోజు మీరు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కొన్ని మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అబ్రహాము అన్ని విషయములలో, ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పండి. అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఎన్ని విషయాలమ్మా? ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను, నాకా చూడాలి, ఎవరికా చూడకూడదు. వచ్చిన వాళ్ళకా చూడకూడదు, ఎవరికి నాకాసే చూడాలి. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. మరి అన్ని విషయాలంటే ఏమిటి చెప్పాలి. ఇప్పుడు ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. మిమ్మల్ని అడిగితేనే సమాధానం వస్తుంది. చెప్పండి. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడట. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అమ్మా? మాట్లాడలేదు. కాదమ్మా, అబ్రహాముని ఆశీర్వదించాడంటే సరిపోదు.
మరి అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటే ఏ విషయాల్లో ఆశీర్వదించాడని అడుగుతున్నాను మిమ్మల్ని. అన్ని విషయాలంటే ఏమిటి ఏమండి? ఇంకా చెప్పండి, మీకు అన్నీ చెప్పాను. నీకు అన్నీ అమ్మా మీకు తోసిన ఎలా చెప్పండి, ఏం పర్వాలేదు. నేను మాస్టర్ని కాదు, మీరు స్టూడెంట్స్ కాదు. ఈరోజు మీరు దీవించబడి వెళ్ళాలి, అది నా ఆశ. అమ్మా కాదమ్మా, ఆయన ఏం చేశాడో అనలేదు నేను. అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు దేవుడు. ఏ విషయాలు అడిగాను మిమ్మల్ని, ఎందుకు ఆశీర్వదించబడ్డాడు అనలేదు నేను. ప్రశ్న కొద్ది జాగ్రత్తగా వినాలి. అందుకని బైబిల్లో చదవడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, అర్థం చేసుకోవడానికి కష్టమైపోతుంది. మన ఈ మధ్యన చాలామంది 10th క్లాస్లో చాలామంది ఫెయిల్ అయిపోయారట. ఒరే నువ్వు దేనిలో ఫెయిల్ అయ్యారు అంటే తెలుగులో ఫెయిల్ అయిపోయాడట. రాసింది ఏమిటి? తెలుగే. చదివింది ఏమిటి? తెలుగే. అర్థం దాన్ని ఆ పాఠాలన్నీ కూడా అవలంబిస్తుంది దేవుడు అంటే తెలుగే. అది భాషే తెలుగు, కానీ ఫెయిల్ అయిపోయింది ఎందులోని? అదేంటండి, బైబిల్ అందరికి అర్థమైనట్టే ఉంటుంది, కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఎవరికి అర్థం కాదనే సంగతి చాలామందికి తెలియదు. బైబిల్ చాలా చక్కగా మోసుకొని వస్తాం, కానీ అమ్మ ఎంతమంది చదివారంటే కనబడరు, ఒక్కరు కనబడరు. గమనించవలసిన విషయం, అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించను. ఒక 3 చెబుతాను వినండి. 1, అబ్రహామునట ఆర్థికంగా ఆశీర్వదించాడట. చెప్పండి ఒకసారి. ఆర్థికంగా అంటే అబ్రహాము దగ్గర ఉన్నటువంటి ఆస్తి ప్రపంచంలో ఇప్పటి వరకు బిల్ గేట్స్ దగ్గర కూడా లేదట, అంత ఆస్తి పని. 2 చెప్తాను, అబ్రహాము ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడ్డాడు. చనిపోయినంత వరకు ఏ జబ్బు లేదు, నిండు వృద్ధాప్యం కలిగిన వాడై 175 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఎవరు? మనకెన్ని సంవత్సరాలు? మాట్లాడలేదు. 70 వచ్చినాయా? అక్క బాగా పడుతుంది. 70 వచ్చినాయా? మరి 70 ఆయనకా మీకా? ఆయనకి 175 అమ్మా. అదేనమ్మా బైబిల్లో, అదే. నేను బయట ఏం చెప్పలే. అబ్రహాముకి 175 సంవత్సరాలు వచ్చి చనిపోయాడు. 70 కాదు. వినండి. 1, ఆర్థికంగా ఆశీర్వదించబడ్డాడు. 2, ఆరోగ్యపరంగా ఆశీర్వదించబడ్డాడు. 3 చెబుతున్నాను, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు. ఆత్మీయత అంటే అర్థం ఏంటంటే భక్తి పరంగా అబ్రహాము చేసినటువంటి భక్తి ఎవరు చేయలేరు. అందుకని అబ్రహాము విశ్వాసులకు కొద్ది జాగ్రత్తగా వినాలి. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాలు ఎదుగుతున్నానండి, మా జీవితాల్లో ఎదుగు బొదుగు లేదండి, మా బ్రతుకులు ఎదుగు బొదుగు లేదండి, ఎక్కడ వేసిన వంగలి ఎక్కడ అన్నట్టు ఉందండి, ఆశీర్వాదం కొదువైపోతుందండి అని దేవుడి వైపు చూసుకొని సొరుక్కోవడమే సరిపోయింది తప్ప, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించేవాడు కదా, మరి అబ్రహాము లాంటి దీవెనలు కూడా మాకు కావాలి అని ఎప్పుడైనా కోరుకున్నావా? అలా కోరుకోగలిగితే అబ్రహామును ఆశీర్వదించేటట్టు ఎలాగా అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, అంతే. అన్ని విషయాలంటే చాలు, ఇంకేమున్నాయి? ఆరోగ్యం బాగుంటే చాలు, ఇంకా ధనం ఉంటే చాలు, 3వది భక్తి ఉంటే చాలు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకా చూడండి, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ డబ్బు ఉండదు, కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కొంతమందికి భక్తి ఉంటుంది, ఏముండదు? డబ్బు ఉండదు. డబ్బు ఉన్నోడికి భక్తి ఉండదు, భక్తి ఉన్నోడికి ఆరోగ్యం ఉండదు. ఇదేంటంటే విచిత్రంగా ఉంది ఇది మాత్రం. ఇవన్నీ ఉన్నోడే అబ్రహాం. ఆమె నేను చెప్పండి. అందుకని
ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నువ్వు కోరుకోవలసింది ఏమిట్రా అంటే, అయ్యా నేను అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి, నేను అన్ని విషయాల్లో దీవించబడాలి, అబ్రహాము లాంటి ఆశీర్వాదం మా కుటుంబాల్లో కలగచేయనైనా, మా కుటుంబాల్లో ఉంచునైనా అని నువ్వు కోరుకోగలిగితే ఈరోజు అటువంటి ఆశీర్వాదంతో నువ్వు తిరిగి వెళ్ళుదువుగాక. గమనించవలసిన విషయం, అందుకే అబ్రహామునంటే అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవుణ్ణి అడుగుదాం, దేవా మరి అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించావు, ఊరకనే ఆశీర్వదించాడా? అడగల కదా, ఊరకనే ఆశీర్వదించాడా? ఏదో చేసి ఉంటాడు, అవునా కదా? మనం కూడా అబ్రహాములాగా మనం కూడా అలా చేయగలిగితే, అబ్రహాము లాంటి ఆ భక్తి కోణంలో మనం కూడా ఎదగగలిగితే, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలను కూడా దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక. నేను ఎక్కువ చెప్పను, 3 విషయాలు చెప్తాను, 3 గంటలు ముగిస్తాను ఎక్కడో దగ్గర. ఇష్టమేనా? ఏమో నాకు అర్థమైపోయింది, మీ మొక్కలు చెప్పినా అర్థమైంది. ఇంకా బాబు నువ్వు పట్టుకుంటూ వదిలేటట్టు ఏం కనబడట్లేదు కానీ దాన్ని 4 నీళ్ళు ఎక్కువ పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే తెల్లవారులు వాళ్ళు వదలరు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఒకరోజు అమెరికా దేశంలో మంచి క్రిస్మస్ జరుగుతూ ఉంది. క్రిస్మస్ జరుగుతూ ఉంటే ఆ దేశంలో కొన్ని అలవాటు ఏంటంటే, ఒక్కొక్కరు ఒక వేషం వేస్తారు. ఒకరు మరియమ్మ వేషం వేశారు, ఒకరు దేవదూతల వేషం వేశారు, ఒకరు యేసుప్రభు వేషం వేశారు, ఒకరు మార్తా మరియా యేసు అలాంటి వేషాలన్నీ వేశారు. ఒకడు అనుకున్నాడట, అందరూ అన్ని వేషాలు వేస్తున్నారు, నేను ప్రత్యేకమైనటువంటి ఒక వేషం వేయాలి అనుకున్నాడు. ఏమి వేద్దామా అని ఆలోచన చేస్తే సాతాను కూడా జ్ఞాపకం వచ్చాడు. సైతాను కూడా వేషం వేస్తే బాగుంటుంది అనుకుని వీడు సైతాన్ వేషం వేసుకొచ్చాడు. అప్పటికే బల్లబుద్ధి చెబుతున్నాడు పాస్టర్ గారు. ఏమన్నా తెలుసా? సైతానా, నువ్వు మాలో కానీ మా మందిరంలో కానీ ప్రవేశించడానికి వీల్లేదు అని బల్లబుద్ధి చెప్తా ఉంటే అప్పటికాడు దారబంధం దగ్గరికి వచ్చేసాడు. ఆ యాసం వేసుకుని నుంచున్నాడు. పాస్టర్ గారు చూసి వీడియో వచ్చాడు. అమ్మ బాబు, నేను పిలిచినట్టే వచ్చేసే వీడు సామాన్యమైన వ్యక్తి కాదు, ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదనుకొని ఆ ద్వారం గుండా మీ అందరూ ప్రార్థన చేయండి, ఇప్పుడే వస్తాను వెళ్ళిపోయాడు. అతను పెద్దలు కూర్చుంది. పాస్టర్ గారు చెప్పి వెళ్ళిపోయాడు. పెద్దలు నెమ్మది ఎరక్కి చూశారు. అమ్మ బాబు, పాస్టర్ గారు పిలిచినట్టు వచ్చేసింది, ఏది సైతాను, మామూలు కాదు అనుకొని ఈ పెద్దలు, అమ్మ ఎవ్వరు లెక్కండి, ప్రార్థన చేయండి అని పెద్దలు కూడా అట్టిపోయారు. ఇంకెవరు మిగిలేదు? విశ్వాసం మిగిలేదు. ఇంకా కథ లేదు, ఏం జరుగుతుందా చూద్దాం. ఆడు సైతాన్ని వీళ్ళందరూ ఏంటి ఒకళ్ళెక్కలా పోతారు, అసలు వెనకాల ఏముంది, ఎలా భయపడిపోతారని వీళ్ళు చూశారంట. ఏది సాతాను చూసేటప్పటికి ఇక చూడండి, ఒకళ్ళ వెనకాల పారిపోతుంటాడు. ఒక ఆవిడ మాత్రం లెగలేకపోతుంది, ఊపిరి లెగలేనమ్మంటూ ఒంగోలు తీర్థం వెళ్ళింది. అలా కూర్చొని ఉంటాడు. ఆవిడని నలుగురు కూకోబెట్టాలి, నలుగురు లాగాలి. ఇలా కూకునిపోయి పాపం అంతలో దగ్గరికి వస్తున్నాడంట. ఈవిడ అనుకుంటుందంట, ఇప్పుడు కానీ ఏ ప్రభుత్వం చెప్తే నన్ను పేరు నొక్కేస్తాడు వీడు అనుకొని అంటుందంట, బాబు నేను నీ పార్టీయే అంటున్నా. ఎవరి పార్టీ? సైతాన్ పార్టీ. బాబు నేను నీ పార్టీయే అంటున్నా. వీడు దగ్గరికి వచ్చాడట. బాబు నువ్వేమను బాబు, నేను నీ పార్టీయే బాబు. అలా వచ్చి కూర్చున్నాను అంతే. ఎక్కడ? మందిరం. హల్లెలూయా. జరిగిన సంగతి ఏమిటో తెలుసా? ఆడు నెమ్మదిగా ఆ వేషం పైకి అలా తీసుకుంటే కన్నీరు కార్చి అంటున్నాడంట, అమ్మా ఇదేనా నీ భక్తి, ఇదేనా నీ జీవితం? ఒక్కోసారి మానవుడిగా సమస్యలు వచ్చినప్పుడు వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటాం.
ఇబ్బందులు కలుగుతున్నప్పుడు పరిస్థితులు అవే ఉంటాయిలే అనుకుని ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంటాడు. ఈ రాత్రి ఎందుకని ఒక మాట చెబుతున్నాను. కష్టం కలిగింది, నష్టం కలిగింది, ఏమైనా జరగదు, చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన కార్యాలు చేయగలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు, ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడగలిగిన దేవుడు. నేను ప్రకటిస్తున్న నజరీయుడైన యేసు. హల్లెలూయా. నాకు పాటలు రావు, ఆయన పాట పాడాలని నేను వస్తూ ఉంటాను. మా చర్చిలో ఒక ఆవిడ పాట పాడమన్నాను. పళ్ళన్నీ ఊడిపోయి ముసలమ్మకి పాట పాడతారు మా చర్చిలో. ఓ ముసలమ్మని పాడమంటే ఆవిడ పాడింది, ఏషా ఏషా నా ఏషయ్యా ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అని పడిపోయింది. ఏంటి పడిపోయింది అంటే కాదు, మా పెళ్లి రోజు దగ్గరికి వెళ్ళి యుద్ధడికి ఆవిడ బకెట్ కట్టేసి మా పెళ్లి రోజునే చచ్చిపోయింది. ఇంకా పెళ్లి రోజు ఏమి లేదు, తెల్లవారులు ఆవిడ దగ్గర కూకున్నాం. అందుకే ముసలమ్మల చేత ఎవరితో పాటలు పాడించట్లేదు. హల్లెలూయా. ఒక చిన్న పలవ పాడదాం, చిన్న పలవ. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా. నీకే నీకే సాధ్యము యేసయ్యా. నీకే స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము, ఘనపరచువాడము, హెచ్చించువాడము, మా పక్షము నిలచి జయమించువాడము. ఏమైనా ఏమైనా జరుగునా ఈ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ఈ ఏమైనా జరుగునా ఈ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే, అపవాది తలచిన కీడులన్నీ ఏమైనా చేయగలము, తన మొత్తం నీ నామముకే. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అబ్రహాముతో చెబుతున్నాడు, అబ్రహాముని అన్ని విషయాల్లో ఎవరు ఆశీర్వదించారమ్మా? దేవుడు ఆశీర్వదించాడు. మూడు విషయాలు కొద్ది జాగ్రత్తగా వినండి, తొందరగా ముగిస్తారు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము అబ్రహాముని అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల కారణాలు చెబుతున్నాను. కొద్దిగా చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయం 22వ వచనం. దేవుడు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి బైబిల్ ఉన్నవాళ్ళు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత
అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. ఇప్పుడు తలలెత్తినాక చూడండి చాలు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత పరమునకు దేవుడు వెళ్ళిపోయాను. అమ్మ వినాలి, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డానికి గల కారణాలు ఏమిటో తెలుసా? అబ్రహాముకున్నటువంటి గొప్ప అలవాటు, ప్రతిరోజు దేవుడితో మాట్లాడే అనుభవం అబ్రహాముకి ఉంది. నాకు అది చూడాలి. ఈరోజు ఒక మాట చెప్తాను, ఈరోజు నువ్వు దేవుడితో మాట్లాడేవా? ఎంతమంది బైబిల్ చదివారంటే ఈరోజు బైబిల్ చదివేవాళ్ళు కరువవుతున్న దినాలు. నిజమంటారా అబద్ధం అంటారా? నేను ఈరోజు బైబిల్ నిజంగా దేవుని మందిరంలో ఉన్నాం కనుక అబద్ధం ఆడకూడదు. ఎంతమంది బైబిల్ చదివారో చేయగలుగుతారు ఈ ఒక్కరోజు, ఈరోజు టుడే ఎంతమంది తక్కువే చూడండి. చాలామంది బైబిల్ చదవరు. ఇది దాన్ని ఏమంటారంటే జస్ట్ ఆ బైబిల్ ఉంటే మేము క్రైస్తవుని అని చెప్పుకోవడానికి తప్ప ఈ బైబిల్ లాగా ఉంటారు. ప్రతిరోజు అబ్రహాముతో మాట్లాడే అనుభవం మరి నీకు లేదే? మళ్ళీ ఏమంటావంటే ఏంటండి, దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు. ప్రతిరోజు దేవుడితో అబ్రహాము మాట్లాడేవాడు, లేకపోతే అబ్రహాముతో దేవుడు మాట్లాడేవాడు. మాట్లాడడానికి పరమ నుంచి వచ్చేవాడట, దిగొచ్చేసేవాడట. ఎవరి దగ్గరికి? ఈరోజు బైబిళ్ళు చాలా మంది దగ్గర ఉన్నాయి కదా, విలువైన బైబిళ్ళు. ఈ మధ్యన మొన్న ఎక్కడో చూశాను, 4-5 బైబిల్ కొన్నది ఆ మనిషి. రకరకాల కలర్స్తో ఉన్నటువంటి బైబిల్ కొన్నది. అడిగాను నేను, అమ్మ ఏంటమ్మా 4-5 కొన్నావు, 7 కొన్నావు అంటే, అడిగారు మా ఇంట్లో బైబిల్కో చీర ఉందని, బైబిల్కో మ్యాచింగ్ అంట. నేను అనుకున్నాను జాకెట్ మ్యాచింగ్ చూశాను, ఇంకేదేదో మ్యాచింగ్లు చూశాను, బైబిల్ మ్యాచింగ్ ఏంట్రా అనుకున్నాను నేను. బైబిల్ కూడా మ్యాచింగ్ అని. వేరు చీర కడితే వైట్ డ్రెస్ కట్టిందనుకో, వైట్ చీర వేసింది అనుకోండి వైట్ బైబిల్, గులాబీ రంగు కట్టింది అనుకోండి గులాబీ బైబిల్. చదవడానికి కాదు, బైబిల్ చదవడానికి కొనుక్కోలేదట, మ్యాచింగ్ కోసం కొనుక్కోదట. దీని మొహం పాడుగారు. ప్రతిరోజు ఎవరితో మాట్లాడాలి? ఈరోజు చాలామంది దేవుడితో మాట్లాడడం మానేశారు. మళ్ళీ ఏమి ఎరలేడు ప్రభు నన్ను ఆశీర్వదించవా అంటాడు. అంటే దేవుడు అంటాడు నువ్వు నోరు మూసుకుని కూర్చో అంటాడు. అబ్రహాము అన్ని విషయాలలో ఏం చేశాడమ్మా? గట్టిగా చెప్పాలి. ఆశీర్వదించాడు. ప్రతిరోజు దేవుడితో మాట్లాడే అనుభవం, ప్రతిరోజు దేవుడితో నడిచే అనుభవం. సేవకులు ఎందుకు ఆదివారం పూట కాకుండా ఈ మధ్య మధ్యన కుటుంబ ఆశీర్వాద కూడికని ఎందుకు పెడుతున్నారంటే, నువ్వు కనీసం ఇప్పటికైనా దేవుడితో మాట్లాడితే దేవుడు నేను దీవిస్తాడేమో. అలేని చెప్పండి. ఇంకో మాట చెప్పనా, ఈ మధ్యన కొంతమంది సమర్పణ జాగ్రత్తగా. సమర్పణ అంటే ఏంటి చెప్పాలి? మాట్లాడలేదు అమ్మా. ఏదైనా దేవుడికి చెల్లించడం కాదండి. మనం ఏం అక్కర్లేదు, మనం పాట పాడుకున్నాం వచ్చా. సమర్పణ చేయుము చాలంతే. సమర్పణ అంటే అర్థం ఏంటంటే మనం ఏం చేయక్కర్లేదు. నీ దేహం, నీ ధనం, సరే ఈ రెండు పక్కన పెట్టండి, చివరి దాంట్లో వద్దాం. సమయాన్ని కూడా చెప్పండి. సమయాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? ఇచ్చావా? పాస్టర్ గారు 6 గంటలకని చెప్పి లేదా 7 గంటలకని చెప్పారు, రండి అనేటప్పటికి ట్రైన్ 7 గంటలకు వస్తుంది అన్నారు అనుకోండి. 8 గంటలకు వెళ్తా
మాట్లాడాలా? అది తెలుసావా? అమ్మ బాబోయ్, ఇంకా సంతోషం. మా ఇంటి ఎదుర్కొంటే స్టేషన్, మా ఇల్లు ఎదుగు స్టేషన్ అట్ట కనబడుతుంది. వినండి, జరిగిన సంగతి ఏమిటో తెలుసా? ఆడు అటెన్షన్ ప్లీజ్ నెంబర్ 486 పాసింజర్ ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నాడు అనుకోండి. ఒక ఆవిడ అయితే 4-5 ఆ పట్టాల మీద దిగిపోతే పరుగుని వెళ్ళాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఒరే ఏరా కింద దిగిపోయారంటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది అన్నారండి. ఏంటి ఒరే ప్లాట్ఫామ్ మీద కంటే పైకి కాదురా, పట్టాల మీదకి. అది కింద దిగిపోయారా? ఒక ట్రైన్కి ప్రయాణం అవ్వాలన్నా ఏమంటే ట్రైన్ సగం పక్కన పెట్టండి, ఫ్లైట్కి వెళ్ళి వండుకోండి, ఇక మరీ ఘోరంగా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఫ్లైట్కి ఎక్కేటప్పటికి నన్ను ముందు తీసుకుపోయాడు. 2 గంటలకి ఫ్లైట్ అంటే ఏకంగా 12 గంటలు తీసుకుపోయాడు. ఇంకా ముందే అనుకుంటా 11 గంటలకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ కొద్దిగా గంట ముందే రోజు రావా అన్నాడు. వెళ్ళేటప్పటికి ఆ సామాన్లన్నీ ఇచ్చేసాం. ఆ సామాన్లన్నీ తీసేసుకొని అంతా అయిన తాపయ్యా తీసుకున్నాడు కదా నెమ్మదిగా ఎక్కొచ్చు అనుకుని దగ్గరికి వెళ్తామంటే ఆడి దగ్గరికి వెళ్ళి మామూలు వదలలేదు. ఎన్ని చేసాడో చెక్కింగ్. నేను పెద్ద ఇదిలాగా మంచి షూ వేసుకెళ్ళాను. కిందన అడుగు భాగంలో టప్ అని పడుతుంది కదా, అలాంటి దాకా వేసుకెళ్ళాను. నేను వేసుకెళ్తే షూ ఇప్పమన్నాడు. ఇప్పేసి అందులో ఎట్టమన్నాడు. అందులో ఎట్టడానికి అది అనుమానం వచ్చింది. బెల్ట్ తీసిమన్నాడు. బెల్ట్ తీసేసాడు. నమ్మరండి, ఏమనుకోకండి, మా తల్లు లాంటి మీ అందరం. ఆడికి అనుమానం వస్తే బ్యాట్ కూడా తీసాము. అంత చెకింగ్ చేసి అంత చేసిన తర్వాత ఆఖరి 2 గంటల వరకు చెకింగ్ అయిందండి. అప్పుడు ఆ బస్సు దగ్గర తీసుకెళ్ళి బస్సులోంచి తీసుకెళ్ళి అక్కడ దించాడు. అప్పుడు ఎక్కాడు. ఎంత భయంకరమో! ఒక ప్రయాణ సాధనానికి ఎంత టైంను ఉపయోగిస్తున్నావే, మరి దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత లేట్ చేస్తున్నావు? మళ్ళీ ఏమి ఎరగలేనట్టు ఆ సమయం నీకు సమర్పిస్తున్నామయ్యా. ఉత్తరే పాటలకే. బెతస్దా కోనేటి దగ్గర కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, ఊచకాలు చేతులోళ్ళు వచ్చారు. అమ్మ వినండి, ఆయా సమయాల్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది. ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలింపగా ఎవడు ముందైతే అందులో పడతాడో వాడు స్వస్థత నొంది తిరిగి వెళ్తాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, దైవజనుడు ప్రకటించిన సమయానికి ఎవడైతే ముందు వస్తాడో ఖచ్చితంగా దేవుడు వాడిని దీవించి పంపిస్తాడు. కొట్టండి చప్పట్లు ఒకసారి. చాలా మందికి తెలియదు, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఎందుకు ఆశీర్వాదం లేదయ్యా అంటే, ఆదివారం గుడికి వస్తున్నానండి, శుక్రవారం గుడికి వస్తున్నానండి, ఎప్పుడు శుద్ధి ఆరాధన మధ్యన. మా చర్చిలో ఒక ఆవిడ ప్రేమాన ఒక ఆవిడ ఉన్నారు. ఆదివారం గుడికి వచ్చే పాస్టర్ గారు పనిలోకి వెళ్ళిపోతానండి, ఆదివారం రావాలి కానీ వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయి. నేను అన్నా ఏంటమ్మా అన్నాను, మీరు ప్రార్థన చేస్తారు చేయరా అందు గట్టిగా. నాకెందుకు చూసుకున్న వాళ్ళు ఎవరు, కథ మొత్తం మార్చగలిగింది ఎవరు, నాకెందుకు బాధ, దగ్గర రామ్మా అన్న. ప్రభువా ఇవి జ్ఞాపకం చేసుకో, నాకేం తెలియదు, నువ్వేం చేసుకుంటావు తెలియదు, నువ్వు ప్రార్థన చేయబడి చేశాను. వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చింది, ఏమ్మా ఇప్పుడు వచ్చావు, అంతా అయిపోయింది రావు కదా అన్నాను. నువ్వేమని ప్రార్థన చేసావా, నాకేం తెలియదు, నువ్వే చూసుకో అన్నాను. చూసేసాడు అన్న. ఏడు చూసాడు అన్న. ఆవిడ మేస్త్రి పని చేస్తుంటారు. ఆ రాళ్ళు పైకి అందిస్తుందంటే ఎలాగా, ఆడు ఎందుకు వదిలేసాడో నాకు తెలియదు. ఇటుక బ్యాగులు వదిలేసాడు, నెత్తిలో పడిపోయి నెత్తి సిరిగిపోయి. ఎప్పటి వరకు గుడి మాందం, ఆమె నేను చెప్పండి. ఏ ఆదివారం గుడి మాందం, అందరికన్నా ముందు ఆవిడ ఆమె నేను చెప్పండి. మా పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు అబద్ధం ఆడతారు, నేను అబద్ధం ఆడినా వాళ్ళు ఊరుకోరు.
దేవుని ప్రియసంగమా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, సమర్పించడం అంటే ఈ శరీరానికి సంబంధించినవే కాదండి, ఈ శరీరమే కాదండి, నీ ధనమే కాదండి, సమయం కూడా ప్రాముఖ్యమైనది. అందుకే ఆనాటి ఆ భక్తులు ఆ పాట రాశారు. సమర్పణ అంటే నీ సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడే దేవుడు వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? కొంతమంది చూడండి, అమ్మ నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానులే అని యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి, కొంతమంది ఎత్తపడతారు. చెప్పరే, తల్లి జాడ పిల్లకు పిల్ల జాడ రాక చెట్టుకొకరై దిక్కులేక. మీకు తెలుసు అలాంటి అరుపులు ఉంటాయని తెలుసు, అలాంటి కేకలు ఉంటాయని తెలుసు, పరిస్థితులు మారవని తెలుసు, అయినా సమయానికి మనం మాట్లాడండి రా. క్రమం తప్పకుండా సమయానికే అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చేవాడు, మాట్లాడేవాడు. అందుకనే అబ్రహామును అన్ని విషయాల్లో మాట్లాడాల. దండం పెట్టి చెబుతున్నా, తల్లులారా, దేవుడు మిమ్మల్ని దీవించాలి. రానున్న దినాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచాలి. మీ బిడ్డలు దీవించాలి, మీ కుటుంబాలను దీవించాలి. అన్ని కోణాల్లో మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలి. మారాలి అంటే అందరికన్నా ముందు దేవుని సన్నిధిలో మనమే ఉండాలి. ఆయన వస్తాడు, ఆ సమయంలో ఎవరుంటారో వారిని దీవిస్తాడు. దేవదూత రావటం చెప్పాలి, ఆ కోనేటిని కలపడం, ఎవరు ముందు వచ్చి పడతారో వాళ్ళు పట్టడం, స్వస్థపడటం, వెళ్ళిపోవడం. మన మనసు అంటే ఎన్ని సంవత్సరాలు కలగ ఉండిపోతున్నా. అమ్మాయి ఏమైనా పాట వచ్చా అన్నాం అనుకోండి, పల్లూడిపోయి ముసలోళ్ళే వెలుగుతున్నారు. మా దగ్గర పల్లూడిపోయి ముసలిలో కావాలండి, పాట పాడమ్మా అంటే బెళ్ళ గడ్డ గద్ద అంటారు. ఒక పళ్ళని ఊడిపోయి వాళ్ళు ఎగుతున్నారు. యవనస్తులు ప్రార్థన లేదు, యవనస్తుల్లో వాక్య అనుభవం లేదు. అందరికన్నా ముందు వచ్చి నేను దేవుని సన్నిధిలో ఉండాలి, అందరికన్నా ముందు వచ్చి దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుడు నన్ను దీవిస్తాడు అనే ఉద్దేశం చాలా మందిలో లేదు. నాకేమండి అన్నీ ఉన్నాయి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. సమయం పాటించకపోతే నష్టం కలుగుతుంది, సమయం పాటించకపోతే ఇబ్బందులు కలుగుతాయి. అందరికన్నా ముందు దేవుడికి మనం కనబడాలి. మనం ఒక ఆయన ఏమిటండి మాస్టర్ గారండి, మాతో పాటే మీరు దేవుడిని నమ్మారు, మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ చేస్తున్నారు, మీరు అప్పుడే వచ్చారు, మీరు ఎలా దీవించబడుతున్నారు, మేము ఇలాగే ఉన్నాం. ఒకటే చెప్పారు, కాదు ఏమీ కాదు, నా భక్తి, నా విశ్వాసం, లేకపోతే నేను చేసినటువంటి దాన ధర్మాలు, పుణ్యాలు, యజ్ఞాలు కాదు. నేను అందరికన్నా దేవుడి మందిరంలోకి వెళ్ళి మొదటగా వెళ్ళి దేవుడి సన్నిధిలో ఉంటాను. వాస్తవం చెప్తున్నాను. దేవుడు అంచులంచులుగా దీవించడం మొదలుపెట్టాడు, అంచులంచులుగా దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. సమయానికి అంత విలువ ఉంది, సమయానికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకని దేవుని సన్నిధిలో ఆ సమయంలోనే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. వాస్తవం. అందుకని అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా. ఈరోజు ఆరోగ్యపరంగా చూస్తే అందరికీ బాధలేగా, అందరికీ సమస్యలేగా. ఎవరు చూసిన చిన్నపిల్లల దగ్గర పెద్ద పిల్లల వరకు కూడా షుగర్లు ఉన్నాయిగా, బీపీలు ఉన్నాయిగా. మొన్న కావిడ అంటుంది, అయ్యా నా అవ్వలేకపోతున్నాయ్యా, ఏం చేయండి, ఇంట్లో పనులన్నీ చేస్తాను, గట్టు మీద గట్లు ఎక్కుతుంది, కానీ దేవుడి దగ్గర నల్లైపోతుందంట. నేను అన్నాను, ఏదో రకంగా రా అమ్మ,
అన్ని విషయాల్లో అన్నిటికీ విలువిస్తావు, కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దేవుడికి విలువ ఇవ్వటం లేదు. ఎవరికోకరి వినాలి. మనం ఈరోజు చాలామంది అనుకుంటున్నాము నా సమయంలోనే నేను రాగలను, కానీ సమయాన్ని మించి రాలేకపోతానండి. ఈరోజు నీ తప్పు నువ్వు తెలుసుకొని దేవుడి దగ్గర ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. మనం అనుకుంటున్నాను ఏ తప్పు చేయలేదు, తప్పు చేయగల చిన్న పొరపాటు చాలు, ఆజ్ఞ అతిక్రమమే అంతే, మాట వినకపోవడమే పాపం. నువ్వే పెద్ద పాపం చేయక్కర్లే. అందుకని అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకు ఉన్నటువంటి భక్తి వేరు. మనం ఎట్లా చేస్తున్నాం? ఏ రకమైనటువంటి భక్తి కోణంలో ఎదుగుతున్నాం? ఎక్కడ సమయాన్ని పాటించగలుగుతున్నాం? ఇంకో మాట కూడా చెప్తాను, నీ దేహమట ఏంటిది? బైబిల్ చెప్తుంది, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని. హల్లెలూయా చెప్పండి. నీ దేహమే దేవుని ఆలయం. అమ్మ వినాలి, నీ దేహమే దేవుని, ఈ దేహముతో నీ దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. అమ్మ చప్పట్లు కొట్టండి అన్నావు అనుకోండి, మాట్లాడలేదు. చప్పట్లు కొట్టండి అన్నావు అనుకోండి. ఈ మధ్యన మా చిన్నప్పుడు పిడకలు వేసేవారు. పిడకలు తెలిసా అమ్మ? చాలామంది తెలుసు. ఆ పేడ ముద్దలు తీసుకొని ఆ పిడకలే వేస్తున్నాం. మొన్న ఎక్కడో పెద్ద ఆవిడ చూశాను ఎలాగ. అదేంటమ్మా అంటే చప్పట్లు అంట. మొన్న హైదరాబాద్లో నేను ఒక ప్రార్థనకని వెళ్తే ఆ పెద్ద కొడుకు ఇప్పుడే కొడతాను, ఒకసారి కొడతాను. హైదరాబాద్లో ప్రార్థనకని వెళితే ఆ దారంతా పొరిగెళ్తున్న ఒక ఆవిడ చప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోతుంది, నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆవిడ వెనకాల నేను వెళ్ళండి, అసలు ఏంటి చప్పట్లు ఏంటి, నవ్వుకోవడం ఏంటి అనుకొని అందులో దగ్గరికి వెళ్ళేటడికి దగ్గర 50 మంది గుంపు ఉన్నారు. అక్కడ అందరూ చప్పట్లు పడుతున్నారు. ఇక్కడ ఏదో భజన కాసు అనుకుని నేను వెళ్ళాను. నేను భజనే కాదంటే ఉదయలేసి చప్పట్లు పడుతున్నారు. వాళ్ళు పడే మామూలు పట్టట్లేదు. తర్వాత ఏమో ఆకాశంగా చూసి హీ నవ్వుతున్నారు. ఏంటో అలా నవ్వుతున్నారు? పెద్ద పిలిచి ఏంటో అలా నవ్వుతుందంటే నువ్వు నోరు మూసుకొని చూడాలి. నువ్వు అలా చూస్తూ ఉండాలి. సరే నేనేం చేశానంటే సరే అనుకుని అంతా అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అడిగాను, ఏంటి సార్ వేసి చెప్పట్లేటి, నవ్వులేటి ఏంటంటే పిచ్చోళ్ళగా ఉన్నా. కనీసం వదిలే చిన్న చప్పట్లు పట్టరా. ఏంటి మా చర్చిలో రోజు కొడతాం, మీ చర్చిలో కొట్టి చూసాంలే, అన్ని ఉత్తట్లే ఈ చప్పట్లు. చర్చిలో కొట్టి ఏంటంట ఉత్తట్లంట. అయ్యో మీరు అన్నది రైతే సార్, మా ఉత్తట్లే మీ చప్పట్లు అన్న. ఏమట్లయి చప్పట్లు. అలేలుగా వాళ్ళు ఎంత గట్టి కొట్టారో తెలిసినట్టు మా అనకాపల్లిలో లాఫింగ్ క్లబ్ అని ఒకటి పెట్టారు. ఏం క్లబ్? లాఫింగ్ క్లబ్ అంటే అక్కడికి వెళ్తే నెలకు 200 కట్టాలంట. అత్తమాలు నవ్వడమేనంట. అదే జీవితం, అదే నవ్వడమేంటంటే నవ్వడం ఎక్కడ నవ్వుతే నవనాడులు పోగొట్టాయంట. ఎన్నాళ్ళు అనేవారు నవ్వుతే 4 విధాలా, ఎన్నాళ్ళు నవ్వుతే 4 విధాలు చేయొచ్చు. ఇప్పుడే నవ్వుతేనేమో ఎంతకాలం అయింది అలా నవ్వుకోండి. అల్లెళ్ళి చెప్పండి. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? ఆనందం ఉంది. అల్లెళ్ళి చెప్పండి. ఆనందం, ఆధారం, ఆశ్రయం నా యేసయ్యా.
దేవుని స్తోత్రం. ఆనందం ఎక్కడుంది చెప్పండి. ఎంత ఆనందాన్ని వదులుకొని ఇంటికాడ ఎలా ఉండబెట్టేస్తుందట. టీవీ దగ్గర కూకుంది. మన ఆవిడ అంటూ తోగుతాను సొంత ఉండిపోయింది. ఏంటి సొంత ఉండిపోయి పిలుపుతున్నాను అప్పలర్ష అప్పలర్ష అట్టే అయిపోయింది. అలా సొంత ఉండిపోయింది. నేను అన్నాను ఏం సీరియల్ అమ్మ అన్నాను. అమ్మ అంట. అమ్మ ఏమో ఇది బొమ్మ అయిపోయి చూస్తుంది కదా. అది అక్కడేమో ఆనందం అయ్యా అంటే ఎక్కడుంది ఆనందం? ఆయన సన్నిధిలోనే. గట్టిగా చెప్పండి. ఆయన సన్నిధిలోనే ఆనందం, ఆయన సన్నిధిలోనే సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేనే యేసు రక్షకుడను, నేనే. హల్లెలూయా. సంతోషం కావాలంటే ఎక్కడికి రావాలి? ఆయన సన్నిధికి రా. నిత్య సంతోషం దేవుడి దగ్గరే ఉంది. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో కన్నీరు, కుటుంబాల్లో వేదన, కుటుంబాల్లో బాధలు, కుటుంబాల్లో సంతోషం లేనటువంటి పరిస్థితులు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుడికి దూరం అయ్యే కొలది, దేవుడి దగ్గర మాట్లాడే అనుభవం లేకపోయేసరికి సాతాను కూడా రకరకాల పరిస్థితులు కుటుంబాల్లో కలగజేస్తున్నాయి. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, అబ్రహాము ప్రతిరోజు దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది కనుకని అబ్రహాము అన్ని విషయాల్లో చెప్పాలి. నేను ఒక మాట చెప్తాను తల్లులారా, ప్రతిరోజు నీతో మాట్లాడతాను. ఒక మాట చెప్తున్నాను, ఒక్కరోజు మాట్లాడిపోయిన నష్టం నీకే కలుగుతుంది. ఒక్కరోజు దేవుని యొక్క వాక్యం చదవకపోతే నష్టం నీకే. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చదవగలిగితే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు నిన్నును అన్ని విషయాల్లో ఆశీర్వదించును గాక. రెండు చేతులు తల్లిని చెప్పడం సరే అయిపోయిందంటే మంచి. రెండో మాట చెబుతాను. ఆదికాండము 24 త్వరగా 35, 36 వచ్చిన అమ్మా. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడు ఆయను. అతనికి గొర్రెలు, ఒడ్లు, వెండి బంగారములు, దాసదాసీలు, ఒంటెలు, గాడిదలు దయచేసి. చాలు, అందరూ హల్లెలూయా చెప్పండి. గమనించవలసిన విషయం, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి గల కారణం చెబుతారు. అబ్రహాం ఇంట్లో పనోడు ఉన్నాడు, అతని పేరు ఎలియాజరు, పెద్దదాసుడు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తాడు. రెబెకాని చూడడానికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెబుతున్నాడు, ఇదిగో మా యజమానుని బహుగా నా దేవుడు, గట్టిగా చెప్పాలి, ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఇక మామూలుగా అనే స్టోరీ వాళ్ళ ఇష్టంతా చెప్పుకొచ్చాడు. ఎవరు చెప్తున్నారు? ఒక పనివాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యజమానుడు ఎవరు? అబ్రహాం గురించి చెప్తున్నాడు. మీరు ఒక మాట చెప్తాను, నీ గురించి ఎవరని చెప్తారా? నేను అంటాను, అబ్రహాము దగ్గర ఒక సాక్ష్యం ఉంది. అబ్రహాం ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. తన పనివాడే చెబుతున్నాడు ఏమనంటే, నా యజమానుని నా దేవుడు బహుగా. మరి నీ గురించి సాక్ష్యం చెబుతారా నీ ఇదిలో వాళ్ళు? ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు చెబుతారా? మనం వాళ్ళ ఇంటికి వెళ్తే అంటున్నాడు,
వాళ్ళ అబ్బాయి ఏమంటే మా అమ్మ ప్రార్థన చేయడానికి రోజు అక్కడే కూకుంటుంది. ఎక్కడ? ఓ కలంకిత కలలకే ఉదయం లేచిన కాంచి అక్కడే కూకుంటుంది. అన్నం వండుతున్నప్పుడు ఇంకా సంతోషం ఆ టీవీ వంటగదిలోనే పెడేసుకుంది కాదు. ఈ మధ్యన ఈ టీవీలో లేవు, ఇప్పుడు అంతా కూడా సెల్ ఫోనే. కొనకొనట్లేదు, పడుకోనట్లేదు. ఇన్నాళ్ళు ఎంత త్వరగా పడుకునేవారు. 1 గంట వరకు అలాగాడు షాటింగ్ చేస్తూనే ఉంటాడు. 1 గంట వరకు నొక్కుతూనే ఉంటాడు. ఆ కళ్ళ మొదలు పడిపోయిన అవతల ఆవిడ ఊరుకోదు. ఈ మధ్యన బైబిల్ కూడా పట్టురాట్లేదు. ఎక్కడికి ఏమ్మా బైబిల్ అట్టు రాలేదంటే ఇవ్వండి బైబిల్ అట్టుకొచ్చారు. ఏడిది చల్లే బైబిల్ అమ్మ అంటే బైబిలే ఉంటుందండి. బైబిల్ చెప్పండి ఏ వాక్యం తీయమని తక్కువని తీసేస్తారు అంట. దైవజనుడు ఈశ్వరన్న గారు ఒక మాట అంటుంటాడు, దేవుని గ్రంథాన్ని ఎవడైతే మోస్తాడో నేను వారి కుటుంబాన్ని మోస్తాను. గట్టిగా చెప్పాలి. మోసుకొని రావాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు వాక్యం ఎవరు? మరి దేవుడు పోయలేవా? ఈ మధ్యన ఒక ఆవిడ తట్లో కూరగాయలన్నీ వేసుకొని అమ్ముతుంది. కరివేపాకాయ్, ఆ దొండకాయలు, బెండకాయలు, మాట్లాడకూడదు, అన్నీ అమ్ముతుంది. పాపం ఒక ఆయన చూసి పాపం ఎండలో అమ్ముకుంటుందిరా, కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అయ్యో అమ్మ ఎందుకు అలాగంటారు రా ఎక్కువ అని కారు ఎక్కించుకొని వాళ్ళు అక్కడ దింపారు. ఎక్కడ దింపాలి? వాళ్ళు అక్కడ అమ్ముకోవడం బాబు అక్కడికి వెళ్ళిపోతానంటే కన్నాడు. కారు ఎక్కేసి తీసుకెళ్తా ఉంటే ఎలా కూర్చుందో ఏటో ముసలమ్మని వెనక్కి తిరిగి చూశాడు. నెత్తి మీదేమో తట్ట ఉంది, మంచి కూకొని. ఏటమ్మా తట్ట తెచ్చుతామని కదా అని కారు ఎక్కించుకొని పిలుస్తారా? తట్ట ఇంకా చాలామంది భారాలు ఇంకా నెత్తి మీద ఉన్నాయి. ఎన్నో పాపములు చేసి మాట్లాడండి రావా మీకు? ఎన్నో దోషములు చేసి దోషినైతిని, బంధము తెంచెను బ్రతికించెను నన్ను, నా బంధము తెంచెను. దేవుని స్తోత్రం. ఎన్నో పాపములు చేసి మూటగట్టిందట. అమ్మ మూటలన్నీ తీసుకొచ్చి వేసిపోయి మీద ఎత్తమ్మంటే అచ్చా వద్దంటే ఆగిపోయాడు. మొన్నే చిరుగు పోసాడు ఆయన. మా మూటలు ఎందుకు ఆయన మీద ఎత్తడం? దేవుని ప్రియసంగమా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, కొద్ది జాగ్రత్తగా వినండి. అబ్రహాము ఒక సాక్ష్యము కలిగిన వాడు. అటువంటి సాక్ష్యము కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఎలాంటి సాక్ష్యం? ఇంట్లో సాక్ష్యం ఉందా? చర్చిలో సాక్ష్యం ఉందా? అమ్మ పలానా ఆవిడండి అంతకన్నా ముందు వచ్చేస్తుంది. అమ్మ ఈ చర్చిలో అన్నీ ఆవిడే చేస్తుందండి. ఎంత పరిచయం చేస్తుందో, ఎంత పరిచయం అండి. ఇక్కడే విశాఖపట్నంలో జగదంబ సెంటర్ దగ్గర లోదరం చర్చ్ అని పెద్ద చర్చ్ ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఒక ఆయన అందరికన్నా ముందు తెల్లవారుజామునే వెళ్ళిపోయి 4 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ వంద తుడిచేసి కుర్చీలేసి మళ్ళీ పాస్టర్ గారికి తాళాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారికి ఆయనకే తెలుసు ఆ చాపలు వేస్తున్నట్టు కానీ ఆ కుర్చీలు వేస్తున్నట్టు కానీ. కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అయిపోయినట్టుంది. చాలా కన్నీరు పెట్టి ఏడ్చాడు, పరిచర్య చేశాడు. జరిగిన సంగతి ఏంటంటే ఒకరోజు అందరి ఎదుట నిల్చొని నేను సాక్ష్యం చెబుతాను పాస్టర్ గారు. చెప్పినానా అన్నాడు. దేవుడు నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, సబ్ కలెక్టర్గా దేవుడు నాకు పోస్ట్ ఇచ్చాడు అన్నాడు.
అందరూ కలిసి హాఫ్ ప్యాంట్ వేసుకుని తిరుగుతాడు, ఎక్కడికి వస్తుంటాడు, ఆయన చేప నీ పని చేస్తాడు, ఇంగ్లాండ్లు ఎత్తుతాడు. ఈడి సబ్ కలెక్టరేట్ రా, ఎప్పుడు చదువుకున్నావు, ఎప్పుడు ఉద్యోగం వచ్చింది? నా ఉద్యోగం, నా చదువు ఇవన్నీ పక్కన పెడితే నేను ఆయన పని చేశాను, నా పని ఆయన చేశాడు. హల్లెలూయా. నేను ఆయన పని చేశాను. పాస్టర్ గారు చెబుతున్నాడు ఆశ్చర్యపోయి, ఈరోజు ప్రతిరోజు ఎవరు తుడుస్తున్నారండి, ఎవరు కుర్చీలు వేస్తున్నారని అడుగుతారు కదా, అది ఎవరో కాదు, ఆయన చెప్పొద్దన్నాడు. ఎవరో కాదు, ఈయనే. ఆ కుర్చీలు వేసింది ఆయనే, ఆ చేపలు వేసింది ఆయనే, తుడుస్తుంది ఆయనే. ఎవరైనా అన్నం తిని వదిలేస్తే అవన్నీ తీస్తుంది ఆయనే. కొంతమందికి చీర నలగకూడదు. బ్రదర్ ప్రైజ్ లార్డ్, వస్తామండి అనుకుని వస్తావు, ఎందుకు వస్తావో వాక్యం ఎంత శ్రద్ధగా వింటావో. మీరు చాలా మంచోళ్ళు, మా ఊరి సంగతి చెప్తున్నాను అమ్మాయి, మీరు అనుకున్నారు కానీ మీరు చాలా మంచోళ్ళు, మీరు మంచి పరిచయం చేస్తారు. మా వాళ్ళు వస్తారా చక్కగా భోజనం చేసి థ్యాంక్ యూ పాస్టర్ గారు వస్తానండి తాతయ్యమ్మా. మేమే తెలుసుకోవాలి, మేమే ఎత్తుకోవాలి. నేను ఒక మాట చెబుతాను, బైబిల్లో ఉన్న మాట, నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను. మనం దేవుడి పని చేయకపోతే మన పని ఏదో వచ్చి వెళ్ళిపోయి చక్కగా వచ్చామండి ప్రైజ్ రాడమ్మ, నువ్వు రావడమే సంతోషం. మనం కాదు, మనం వచ్చాము అంటే ఆయన పని చేసుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఇది మన పని. ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడిగా దేవుడి దగ్గర ఎదగాలి. ఈ మధ్యన ఒక ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళాం కొండ మీద. అమ్మ వినండి, కొండ మీద ఇల్లు ఓపెన్ చేయడానికి వెళ్ళాం. మా అనకాపల్లి దగ్గర సత్యనారాయణపురం ఒక ఊరు ఉంది, ఆ కొండ మీద పెట్టుకుందాం హాతని. ఏ అమ్మ కొండ మీద దొరికింది, చౌక దొరికింది, దగ్గర కట్టేసుకున్నాను. మంచిదే అమ్మ, ఓపెన్ చేయడానికి మాత్రం వస్తాను, మళ్ళీ పిలిస్తే నేను రాలేను, కిందకు వచ్చి ఫోన్ చేస్తాను, కిందకి రా అని చెప్పారు. ఓపెన్ అయిపోయింది, అంతా అయిపోయింది. 3 నెలలు పోయింది, అంత మనిషి ఎలా ఉందో పాపం, చాలా రోజులు అయిపోయింది. ఆ ఇంటికి వెళ్ళలేదు అనుకొని ఒకసారి ఫోన్ చేసి అమ్మ మీ ఇంటికి వస్తానన్నాను. రెడ్డయ్య గారు అంది. ఆ రోజు వెళ్ళి ఆ ఇంటి దగ్గర కింద నుంచొని ఫోన్ చేశాను, ఫోన్ అవ్వలేదు. మళ్ళీ 2వ చేశాను, అవలే. ఇట్లా ఫోన్ అవ్వలేదు, ఇంతకీ ఉందో లేదో అనవసరం వచ్చేసాను. వస్తానంటే వచ్చేమంది కదా, వెళ్ళిపోయాను. ఆ కింద ఒక ఆవిడ వెళ్తుంది, బిందెట్టుకొని పైకి ఎత్తుకొని, అమ్మ కొద్దిగా మా అత్తమ్మగారు, నువ్వు తమ్మగారు పిల్లమ్మ, నువ్వు ఇక్కడ ఉన్నారు, ఉన్నారా? మారుతాం, మీరు చాలా మంచిగా అక్కడ మారుతాం అన్నాను. ఒకసారి పిల్లమ్మ అన్నాను. ఆవిడ ఉంది అన్నాను. పోట్లాడుకున్నారా అన్నా, కొన్ని గుద్దులాడుకున్నారా అన్నా, కొన్ని తిట్టుకున్నారు ఏటమ్మా అన్నాను. మరి ఏమా పిల్లడానికే గొయ్యకాలు పెట్టి పిల్లచ్చు కదా అన్నాను. కోపం వచ్చేసిందా, అప్పుడు కలిసిపోయాను. ఆవిడంది, దాని నోట్లో నేను నోరెట్టినా. ఎవరి నోట్లో? నిన్ను ఎట్టమన్నాను నోరు, నిన్ను నోరెట్టమన్నానా? దాన్ని భాష కంపే, నీది భాష కంపే. పిల్లమ్మ అన్నాను. పేరు చెప్పడే, నోరిప్పితే బూతు, పేరు రూతే. బయటికి బలా కనబడతాం. అమ్మ మంచి సాక్ష్యం కలిపి గయ్యాలు కప్పులు ఉన్నారు, మీరు కాదండి. వీళ్ళ సంగతి ఎక్కడ చూడాలయ్యా అంటే పొలాయి దగ్గర చూడాలి, పొలాయి దగ్గర చూడాలి, మామూలు పడదా. ఈరోజు ఒక్క మాట చెప్తాను, నీ ఈదులోనే నీకు సాక్ష్యం లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి ఏం వెళ్ళగలవు? నీ ఇంట్లోనే నీకు సాక్ష్యం లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళగలగలవు? నేను అంటాను, ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో. ఎలియాజరు తన యజమానుడైన అబ్రహాముకు చెప్తున్నాడు, మా యజమానుని ఆ దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆమెను చెప్పండి, గట్టి చెప్పండి. ఈరోజు నిన్ను అలాగ మంచి సాక్ష్యం కలిగిందానిగా దేవుడిని దీవించాలి. అలా నావిడండి, అబ్బాయి ఏం భక్తాయి, అలా నావిడండి ఏం ప్రార్థన చేస్తుంది,
వాళ్ళ ఆవిడ ఏం చక్కనటువంటి స్వరాలతో దేవుణ్ణి ఆలాపిస్తుంది. అమ్మ ఎంత పరిచయం చేస్తారండి, మా పిల్లలు పరిచయం చేస్తే మామూలుగా ఉండదు. అందరికన్నా ముందు మా పిల్లలే ఉంటారు. హోసన్నా మినిస్ట్రీ దీవించబడ్డానికి గల కారణాలు చూపుతున్నాను. ఆ పిల్లలు, యవన పిల్లలు సైతం పరిచయం చేస్తారు. ఇప్పుడు గుడారాల పండగకి రేపు 5, 6, 7, 8 తారీఖుల్లో జరుగుతున్నటువంటి గుడారాల పండుగలో యవన పిల్లలు వెళ్తారండి. వాళ్ళు పడిన కష్టం మామూలుగా ఉండదు. నడాలు బిగించుకొని పరిచర్య చేస్తారు. అడగరు, పరిగెడతారు. ఇది నేను చెయ్యాలి, ఇది దేవుడి కొరకు నేను వైరాగ్యం కలిగి ఈ సేవలో నేను పాల్గొనాలి అనే ఆలోచన కలిగిన వాడు. దేవుని ప్రియసంగమా, ఈరోజు అబ్రహాం అన్ని విషయాల్లో ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఆత్మీయంగాను ఆశీర్వదించబడ్డాడంటే కారణం ఏంటో తెలుసా? అబ్రహాము ప్రతిరోజు దేవుడితో మాట్లాడే అనుభవం ఉంది. రెండవది, అబ్రహాము మంచి సాక్ష్యం కలిగిన వాడు. మనం కూడా కలిగి ఉన్నాం. మూడో మాట చెప్పి ముగించేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వాళ్ళని శపిస్తాను. చాలు, అందరూ హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైందో నాకు తెలియదు కానీ ఒక మాట వినండి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. నేను వెళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అనలేదు. నేను చూపించిన దేశానికి వెళ్ళు అంతే. ఆయన మాట విని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట చెప్తాను, ఈ రాత్రి నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా అని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాను. నీ మాట ప్రకారం నేను వెళ్తాను, నీ మాట ప్రకారమే నా జీవితాన్ని సాగిస్తాను. ఈరోజు చాలామంది విన్నట్టే నటిస్తున్నాం కానీ ఆయన మాట నీ హృదయంలో లేదు. చాలామంది ఏదో విని అమ్మయ్యా ఈరోజుకి అయిపోయిందిరా అన్నట్లుగా ఉంటాయి. ఈ భక్తి జీవితం ఏదో ఈ రోజుతో అయిపోయింది కాదు. జీవిత కాలము, బ్రతికినంత కాలం చేయవలసిన భక్తి ఏమిటంటే యేసయ్య భక్తి. అయిపోలేదు. ఇది 30 రోజులు, 40 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 3 రోజులు చేసే భక్తి కాదు. జీవిత కాలము దేవుడితో నడిచే అనుభవం ఉండాలని వెళ్ళాలి. హానోకు దేవుడితో, గట్టిగా చెప్పాలి, ఎవరితో? ఎన్ని సంవత్సరాలు నడిచాడు? బైబిల్ చెప్తున్న మాట చెప్తాను, మీకు తీస్తే టైం లేదు, అందుకని తీయించట్లేదు. హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచెను అని. ఇంకో మాట కూడా చెప్తాను, 65 సంవత్సరాలు తన కుటుంబంతో నడిచాడట, 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడట. మొత్తం ఎన్ని సంవత్సరాలు హానోకుకి? అమ్మా 365 సంవత్సరాలు బ్రతికాడు భూమి. 365 సంవత్సరాలు బ్రతికి 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. నేను అంటాను, యేసుప్రభుని నమ్ముకొని ఇక్కడ 30 సంవత్సరాలు ఎవరున్నారా? దేవుడిని నమ్ముకొని 30 సంవత్సరాలు ఎవరున్నారా? పోనీ 20 సంవత్సరాల నుంచి నమ్ముకున్న వాళ్ళు ఎవరున్నారా? 1, 2, 3, 4, 5, 6, 7, 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల్లో దేవుడితో నడిచిన కాలం ఎంత? దేవుడితో నడిచిన కాలం తక్కువ,
లోకంతో కుటుంబంతో నడిచిన కాలం ఎక్కువ. గమనించాలి, నేను దేవుడితో నడుస్తున్నాను అని మనకు మనమే అనుకుంటున్నాం తప్ప దేవుడితో నడిచిన కాలం తక్కువ. అందుకనే అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నేను చెప్పిన మాట విను. నేను ఒక మాట చెప్పనా, దేవుని మాట కానీ వింటే ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్లో ఉన్నాయి. మాట వింటేనే స్పీడ్గా తీయగలిగిన టకటక 2 మాటలు తీయండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 2వ వచనం చదవండి. చదువునా? ఆమేన్ చెప్పండి. దేవుని మాట గాని వినగలిగితే నీ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి. అందరూ హల్లెలూయా చెప్పండి. వద్దా? కావాలా? కావాలి. ఎవరి మాట వినాలా? మరి ఆయన మాట వినాలంటే మందిరానికి సమయానికి, సాక్ష్యాన్ని, ప్రతిరోజు దేవుడితో మాట్లాడే అనుభవాన్ని. రెండో మాట చెప్తాను, అదే ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. 5వ వచనం చదువునాను. కావున అనుసరించి అదిగో మీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల ఏమంటారు? పేదరికం ఉండదట దేవుడి మాట వింటే. నాకు అప్పులు లేవు అన్నోళ్ళు చేయొద్దండి. అప్పులు లేవు అన్నోళ్ళు 1 2 ఎంతనమ్మా సగం ఇస్తారంటే కొద్దిగా అప్పు ఉన్నట్టు డ్వాక్రా ఇది ఉండిపోయాడు. అప్పులు లేవు అన్నోళ్ళు, అప్పులు ఉన్నోళ్ళు అందరికీ ఉన్నాయి. పక్కోడికి చింతపండే అప్పు ఉంటాం, ఎప్పుడు తీసుకొని ఉంటాం, ఎప్పుడో మర్చిపోయి ఉంటాం. నేను అంటాను, నువ్వు దేవుని మాట వినగలిగితే నా దేవుడు అప్పుల కొలుముల నుండి దేవుడు తప్పిస్తాడు. అక్కడ చదవండి. అక్కడ ఎలాగనగా చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించను కనుక నీవు అనేక జనానికి అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుని మాట వింటే పేదరికాన్ని తొలగిస్తాడు. దేవుని మాట వింటే నీలో అప్పులు కూడా తొలగిస్తాడు. గట్టిగా చెప్పండి. అప్పులు ఎవరికి లేనట్టు రాయడా నాలుగు ఎగరేతను తప్ప హల్లెలూయా ఆమేన్ అని చెప్పట్లేదు. అప్పుడు నువ్వందరూ ఆమేన్ అని చెప్పండి. అవునుగా. మూడో విషయం చెబుతాను, దేవుని మాట వింటే ఆయన దీర్ఘాయువు కలగ చేయునుగాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఓయ్ నా మాట అంగీకరించిన ఎడల ఏమండి దేవుని మాట వింటే దీర్ఘాయువు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట వినకే ఏమవుతున్నారు? చాలామంది ఆయుష్ తీరకుండానే పోతున్నారు. నీవు నీ కుటుంబము ఆయన ఇచ్చిన ఆయుష్లో పెరగాలంటే నువ్వు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినడం అంటే ఏంటంటే ఆయన సమయానికి దేవుని మందిలో ఉండాలి, ఆయనతో ప్రతిరోజు మాట్లాడాలి. రెండోది ఆయన కొరకు ఒక సాక్షిగా దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్ చెప్పండి. ఇంకో చివరికి ఒక మాట చెప్తాను, మరణం నుండి తప్పించగలిగింది ఏంటో తెలుసా? దేవుని మాట. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 50 ఒక్కసారి చూడండి. 50 51. ఒకడు నా మాట గైకొనిన ఎడల ఏమండి ఎన్నడును మరణము పొందడని ఆమేన్ చెప్పండి. మరణం రాదా? మరణం
ఆమె అన్నారంటే రాదనుకుంటా, పెద్ద అక్కడ ఆమె నడిచాను. నేను ఒక మాట చెప్తాను, అంటే ఒక్కోసారి ఈ శరీర రుగ్మతలు, రోగాలు, మరణం అంచులోకి వెళ్ళిపోతాయి. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, వాళ్ళ కోళ్ళండి, ఏమండి ఉన్నప్పుడు పడలేకపోతున్నామండి, ప్రభుని తొందరగా తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేయండి అంది. ఏంటమ్మా ఆవిడతో నీకేం బాధ అంటే, మంచి పని చేశారు. మేమేం పెడితే తిందో, మేమేం వండితే తిందో, మరి ఎలా బతుకుతుందంటే ఆవిడే వండుకుంటుందట. వండుకోవడం పెద్ద చిత్రం ఏంటండి, మీరు వండుకుంటారా నేను వండుకుంటాను, దాని గురించి కాదు. ఆవిడికి 103 సంవత్సరాలు. 103 సంవత్సరాల్లో కూడా ఆవిడే వండుకుంటుంది. ఆవిడ వండిన కూడా కోళ్ళ కాదు, ముగ్గురు కోళ్ళకేమో కోళ్ళకి ఇంకో కోళ్ళ. అర్థం చేసుకోండి, మునుమణంలో చూసేసింది. ఒకసారి చచ్చిపోద్ది అనుకుని తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ బాటిల్ ఎక్కిస్తున్నారు. ఇంకా అయిపోయింది, సాయంకాలం రెడీ చేసుకుని లైట్ ఎట్టేసాం ఇంటికాడ. రాత్రి అంతా బంద్ చేసేద్దాం. అర్ధరాత్రి వెళ్ళిపోయి దగిలో కూకుంది. అలా హాస్పిటల్ అండి, బాటిల్ ఎక్కి కూకుంది. ఏమ్మా అన్నాను, దేవుడు బతికించేసిన భాస్కర్కి ఏం పర్వాలేదు అంటే మళ్ళీ లైట్లన్నీ తీసేసాను. 103 సంవత్సరాలు బతికేసింది. అందరికి ఆవిడ పేరు విశ్వాసం అని పేరు పెట్టారు. అందరికన్నా ముందు వచ్చి కూర్చుంటారు. ఒకసారి దేవుడిని అడిగింది, ప్రభువా మా పాస్టర్ గారు నెలకు 3 సార్లు 4 సార్లు మాంసం పెడతాడు, బలం పెడతాడు, అందరూ తింటారు, నేనే తినలేకపోతున్నాను, సప్పరించి మిగలేకపోతున్నాను, ఎందుకంటే పళ్ళుని ఉడిపోనాయి, నాకు పళ్ళినైనా అని ప్రార్థన చేసి దేవుడి దయ వల్ల పాలపళ్ళు ఇచ్చాడు. పాలపళ్ళు ఇచ్చాడు కదా, నీకు వాస్తవం చెప్తున్నాను. పాలపళ్ళు ఇస్తే ఇక మాంసం మీద మాంసం, బిర్యానీ మీద బిర్యానీ తెగతినేసింది. తినేసి కడుపు ఊగిపోయింది. 103 సంవత్సరాలు దాటితే చచ్చిపోయింది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆవిడ ఎవరి దగ్గర సేవ చేయించుకోలేదు, ఆవిడ వండి పెట్టి. ఈరోజు ఒక మాట చెప్తాను, దీర్ఘాయువు అనేది నువ్వు తిన్న తిండిలోనూ, డబ్బులోనూ, నువ్వు నివసించే మేడల్లో, మిద్దుల్లో లేదు, లేకపోతే నువ్వు పాటించే ఆరోగ్య సూత్రాల్లో లేదు, యోగాలో లేదు, ఎక్కడా లేదు. దేవుని మాటలోనే ఉంది దీర్ఘాయువు. కొద్ది గట్టిగా చప్పట్లు వస్తాయి. హల్లెలూయా. అందుకనే దేవుని మాట వినాలి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకని అబ్రహాముని దేవుడు మామూలుగా చెప్పాలి, మామూలు కాదు, అలా కూడా కాదు, వెరీ గుడ్, అన్ని విషయాలలో అబ్రహాముని. అంతే. మీకు 3 మాటలు చెప్పాను మంచిది. ఒకటి చెప్తారా? ప్రతిరోజు మర్చిపోతున్నా, మట్టి గొర్రెలకి అక్కడికి ఉంటాయి. ప్రతిరోజు అబ్రహాముతో మాట్లాడాను. రెండోది సాక్ష్యము కలిగిన జీవితం. మూడోది ఆయన మాట విన్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు ఎంతమంది మోకరించి మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కొరకు కన్నీరు పెడతారు నాకు తెలియదు. అయ్యా నాతో మాట్లాడి దేవుడు, నన్ను నీ బిడ్డగా ఇక్కడి నుంచి నీతో మాట్లాడతాను, సాక్షిగా ఉంటాను, నీ మాట వింటాను అని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరించారు. మోకరించలేని వాళ్ళు కుర్చీలో కూర్చున్నారుగా, వీళ్ళందరూ లేచి నిలబడం. మోకరించగలిగితే మోకరించండి, మోకరించలేని వాళ్ళు నుంచోండి, అంతే తేడా.